సార్ ఛాంబర్ కౌన్సిల్ మీరు యాక్టివ్గా ఉంటారు కాబట్టి క్వశ్చన్, ఈ మధ్యనే ఐబొమ్మ దాన్ని అతను అరెస్ట్ చేసి క్లోజ్ చేశారు ఆ ప్లాట్ఫామ్ని. బట్ ఇప్పుడు కూడా జనాల్లో ఎప్పుడు ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నా సినిమాకి సంబంధించిన రేట్లు ఏదైనా కొంచెం పెంచినా బ్యాక్ అదే డిస్కషన్ వస్తుంది. పైరసీని జస్టిఫై చేస్తా ఆడియన్స్ కూడా కొంచెం మంది దాని గురించి ఇంకా సపోర్ట్గా మాట్లాడుతున్నారు. రేట్లు పెంచుతున్నారు కాబట్టి ఇలా పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు లేకపోతే చూస్తున్నామని చెప్పి. దాని గురించి ఏం చెప్తారు సార్ ఒక ఇండస్ట్రీ పర్స్పెక్టివ్? ఈ రేట్ల గురించి ప్రతి సినిమాకి ఇదో డిబేట్ నడుస్తుంది. ఇప్పుడు బేసిక్గా ఏమండి, ఇప్పుడు మీరు అడిగిన దానికి మనకి 200 సినిమాలు వస్తాయి సంవత్సరానికి యావరేజ్, ఓకే, అప్రాక్సిమేట్లీ. దాంట్లో మనం మారుతున్న రేట్లకు చదివిన సినిమా 5 వస్తాయి, అంతేనా? అంతే సార్. మిగతా 195 సినిమాలు రేట్లు పెరగవు. బట్ స్టిల్ పైరసీ ఈజ్ హ్యాపెనింగ్, నో? దట్ కెనాట్ బి అన్ ఎక్స్క్యూజ్. మొన్న ఏదో ఇక్కడే ఏదో చెప్పాను నేను అనేది, ఐబొమ్మ రవిని ఒక హీరో క్రియేట్ చేయటం అనేది తప్పు. అతను చేసింది దొంగతనం, ఓకేనా? అదొక సబ్జెక్ట్. పాప్కార్న్ ఎక్కువ ఉంది, రేట్లు ఎక్కువ ఉన్నాయి, అది సెకండరీ సబ్జెక్ట్, ఇంకో సబ్జెక్ట్ అది. యూ కెనాట్ లింక్ బోత్. దాన్ని కొంత సోషల్ మీడియాలో కొంతమంది భుజం మీద వేసుకుని చేయటం కానీ, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, వాళ్ళ రీజన్స్ ఏంటో నాకు తెలియదు. బట్ పైరసీ దొంగతనం లాంటిదే. లాంటిది దొంగతనమే. దాని మూల చాలామంది జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పుడు ఇదే సినిమా ఉంది, దీంట్లో అట్లీస్ట్ ఒక 100 మంది పనిచేసి ఉంటారు, ఇంటూ 200 మంది. వీళ్ళు ఫస్ట్ డే ఈవినింగ్ కల్లా పైరసీ పెడితే వచ్చే జనం కూడా థియేటర్ రావట్లేదు కదా, అది మీకు తెలుసు కదా, చూస్తున్నారు కదా, అవును సార్, ఓకేనా? సో